లేదా నాకేమీ పర్లేదులే అనుకునేటువంటి స్టేజ్ నుంచి మనం పాత రోజుల్లో మనకి అప్పుడు ఎంత ఇప్పుడు 1000-2000 రూపాయల జీతం వస్తే దాంట్లో ఒక 50 రూపాయలు 100 రూపాయలు నెలకి తీసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ ఏ సమస్య వచ్చినప్పుడు అట్లా చేసుకున్నాం కదా, ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయి. ఈ క్రైసిస్ 2 సంవత్సరాల తర్వాత అసలు ప్రపంచం ఎట్లుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. విదేశీ మారకం తగ్గితే ఒక రకంగా కొంతవరకు ప్రయోజనమేనా? చాలా. అంటే విదేశీ మారక ద్రవ్య వినియోగం బంగారంకి ఆయిల్కి ఎక్కువ పడుతుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలు వాడే. బంగారం కొనుగోలు ఆపేయడం వల్ల అంతా ఏముంటుంది సార్? అంటే ఇక్కడే మనకి పన్నులు ఇవన్నీ ఇక్కడే వస్తాయి కదా. చాలా తేడా ఉంది. మనం బంగారం వల్ల 2 నష్టాలు ఉంటుంది. ఒకటి విదేశీ మారక ద్రవ్యం. ఎట్లాగా మనం డాలర్లో కొంటున్నాం. ఈ ఏడాదిలో లెక్క చూసుకుంటే బంగారాన్ని అంటే అంతకుముందు మన బంగారం కొనుగోలు నగల కోసం ఉండేది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి జరుగుతున్నది ఏంటంటే ఈ వార్ క్రైసిస్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఈ 2 ఏళ్లలో బంగారాన్ని ఒక సెక్యూర్డ్ డిపాజిట్ కింద దాచిపెట్టుకుంటున్నారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ రికార్డ్ ఏంటంటే 30% మాత్రమే నగలకు ఖర్చు పెట్టారట. 70% బిస్కెట్లు ఇది ముడి సరుకు కొన్నారట. దానివల్ల ఏమైపోతుంది, మనకు వర్కింగ్ క్యాపిటల్ లేచిపోతుంది. ఇప్పుడు మీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మీరు వేరేది బట్టలు కొంటారా, ఇంకోటి కొంటారు. అప్పుడు మన మార్కెట్ నడుస్తుంది. బంగారం వచ్చేటప్పటికి నెంబర్ 1 విదేశీ మార్గద్రవ్యం అయితే, నెంబర్ 2 రొటేషన్ మనీ లేచిపోతుంది.